ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చని గడ్డి అంతయు కాలిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన ప్రశస్తమైన మీ నామములో నీ నామ ఘనత మహిమార్థమై ప్రభువా, మట్టి ముద్దగా ఉన్నటువంటి మమ్ములను మీ జీవాయువు ద్వారా మీ స్వరూపమందు మీ పోలికలోనికి మార్చి మంచిని చెడుని గ్రహించగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సర్వసృష్టికర్తవు నీవు అని, సత్యవంతుడువు నీవు అని, నీతి న్యాయములను జరిగించు దేవుడవు నీవు అని పసిగట్టగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, మా విశ్వాసపు జీవితంలో సాతానుడు అనేక అలజడులు కలిగించిన నిన్ను వెంటాడడానికి కృపను అనుగ్రహించారు. ప్రత్యేకించి ప్రకటన గ్రంథాన్ని అనేకులకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని వాక్యమును చదువుతూ విని గ్రహించుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. క్రైస్తవులు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి శ్రమలను గురించి భయపడవలసిన అవసరము లేదు అనేటువంటి ఒక ముద్ర ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నాటమని ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర పూర్ణుడా, నీ ఆత్మచేత నింపండి అయ్యా. ఇదిగో ప్రభా, నీ మాటలు వినడానికి మేమందరము సిద్ధముగా ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడుచూ ఉండగా మా హృదయాలను కదిలించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సన్నిధిని మేమందరము అనుభవించడానికి సహాయాన్ని దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ మారు మనసులోనికి తీసుకుని రమ్మని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసిన తరువాత 7వ ముద్ర విప్పదీసినప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది గతంలో మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పటికీ 2వ 3.5 సంవత్సరం ప్రారంభమైంది అని చెప్పుకున్నాం. 2వ 3.5 సంవత్సరంలో 7వ ముద్ర ఒక్కటి మాత్రమే ఉన్నది. 7వ ముద్రలో 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. 7వ దూత బూర ఊదినప్పుడు 7 పాత్రలు పట్టుకొని మరలా 7 దూతలు వచ్చారు అని చెప్పుకున్నాం. ఈ 6 దూతల బూరలు 7వ దూత బూర ఊదినప్పుడు వచ్చినటువంటి మరలా 7 పాత్రలు పట్టుకొని ఉన్నటువంటి ఆ 7 దూతల ప్రభావము 3.5 సంవత్సరాలు. ఇదే 3.5 సంవత్సరాలలో నియంత భూమి మీదనే ఉన్నాడు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి, వాక్యాన్ని చదవండి. ఇదే 3.5 సంవత్సరాలలో నియంత భూమి మీద ఉన్నాడు. అదేంటండి, మొదటి నుంచి ఉన్నాడు కదా అనంటే, మొదటి 3.5 సంవత్సరాలలో వాని యొక్క ప్రభావాన్ని కనపరుచుకుంటూ వాని బలాన్ని ప్రజలకు చూపిస్తూ వచ్చినటువంటి వీడు 2వ 3.5 సంవత్సరంలో అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడై, సాతానుని యొక్క అధికారము పొందుకున్నటువంటి వాడై, భూమి మీద బహుక్రూరమైనటువంటి మనస్సు కలిగి వీని యొక్క రాజ్య పరిపాలన పెంచుకుంటాడు, అనగా అధికారపూర్వకముగా దానిని స్థిరపరుస్తాడు. ఈ 2వ 3.5 సంవత్సరంలోనే ఈ నియంత తన నిజస్వరూపాన్ని బయటకు కనపరిచేటువంటిది. మరలా చెప్తున్నాను, 2వ 3.5 సంవత్సరాలలోనే నియంత తన యొక్క అధికారమును ప్రజల మీద రుద్దుతూ ఉంటాడు. రెండవదిగా వీడికి సపోర్ట్ చేసేటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి మరొక క్రూర మృగము కూడా ఈ 2వ 3.5 సంవత్సరములలో నియంతతో పాటు కలిసి దేవునికి వ్యతిరేకముగా పనిచేయబోతూ ఉన్నారు.
వీరిద్దరూ కలిసి ఈ రెండవ 3.5 సంవత్సరాల ఆరంభంలోనే 666 ముద్రను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. వీటన్నిటినీ క్షుణ్ణంగా స్పష్టంగా అధ్యాయము నుంచి అధ్యాయం మనం వెళుతూ ఉన్నప్పుడు, వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇదే రెండవ 3.5 సంవత్సరంలో 2 సాక్షులు కూడా ఉన్నారు. ఒకటేమో 7 సంవత్సరాల మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి నియంత, రెండవ వాడు ఈ నియంతకు సపోర్ట్ చేసేటువంటి అబద్ధ ప్రవక్త, మూడవదిగా యేసు క్రీస్తుని ప్రచారము చేస్తూ దేవదేవుని ఆయన ప్రభావమును కనపరుస్తూ, దేవుని యొక్క ప్రభావమును కనపరుస్తూ 2 సాక్షులు ఈ భూమి మీద విశ్వాసులైనటువంటి వారిని స్థిరపరచడానికి, మహమ్మదీయులను దేవుని వైపు ఆకర్షించడానికి, ఇశ్రాయేలీయులను సంపూర్తిగా 100% ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ కిందకు తీసుకొని రావడానికి ఈ 2 సాక్షులు రెండవ 3.5 సంవత్సరంలోనే ఉన్నారు. అది వాక్యానుసారం. ఈ రెండవ 3.5 సంవత్సరాలలో ఉన్నవారు వీరితో పాటు యేసుక్రీస్తు హతసాక్షులను పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి విప్పదీసినటువంటి 6వ ముద్రలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి సంఘములో ఉన్నటువంటి శిష్యువును, అనగా దేవుని కోసం తమ ప్రాణమును దారబోసినటువంటి వారు, ప్రాణ త్యాగము చేసినటువంటి వారు, మనుషులు దేవుని యొక్క బిడ్డలను, క్రైస్తవులను, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారిని హింసించి చెరసాలలో వేసి శిరఛేదనాలు చేసి వారి రక్తమును ప్రోక్షించేటువంటి విధముగా వారిని హింసించినటువంటి మనుషుల ద్వారా ఎవరైతే చంపబడ్డారో వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు 6వ ముద్రలో పరలోకమునకు తీసుకొని వెళ్ళిన తరువాత వారి ఆత్మలు మాత్రమే పరలోకమునకు వెళ్ళినాయి. వారి ఆత్మలు మాత్రమే పరలోకమునకు వెళ్ళినాయి. వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి. అనగా పునరుద్ధానము జరగలేదు. వారి ఆత్మలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళాడు. వీరిని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకొని వెళ్ళిన తర్వాత క్రైస్తవులుగానే ఉండి, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి, క్రైస్తవులుగానే ఉండి ఎవరైతే ఈ యొక్క ప్రాణమును ప్రోక్షించకుండా సజీవులుగా భూమి మీద ఉంటారో, విశ్వాసులుగా భూమి మీద ఉంటారో, దేవునిని ప్రకటించేటువంటి వారిగా భూమి మీద ఇంకా వారి దేహములో వారి ప్రాణము ఉంటూ ఉన్నదో, వారి ఆత్మ నివాసము చేస్తూ ఉన్నదో, వారు స్త్రీగా పోల్చబడ్డారు. 12వ అధ్యాయంలో ఆ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుదామా ఒకసారి. 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరచియుంచెను. చాలామంది అంటారు మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత 7వ అధ్యాయములో పరలోకమునకు సంఘము వెళ్ళిపోయింది. సంఘము వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద పరిశుద్ధులు ఉండరు అంటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి పిలువబడినటువంటి వారులారా, వాక్యాన్ని వినండి, చదవండి. 12వ అధ్యాయంలో కనినటువంటి స్త్రీ పరిశుద్ధురాలే. ఆమె వెంట సాతానుడు పడుతూ ఉన్నాడు. ఒకవేళ సాతానుడు ఆ స్త్రీని గనక తన బిడ్డలుగా అంగీకరించినట్లయితే, ఆ స్త్రీ సాతాను సమూహమైనట్లయితే, సాతానుడు ఎందుకు ఆ స్త్రీని చంపడానికి వెంటాడతాడు? అనగా విడవబడినటువంటి పరిశుద్ధుల సమూహాన్ని ఎందుకు హింసించడానికి, వారితో యుద్ధము చేయడానికి నిలబడి ఉంటాడు? ఇక్కడ దేవుడు ఈ స్త్రీకి ఒక సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాడు. వారిని పోషించడానికి, వారు నివాసము చేయడానికి ఆ స్త్రీకి ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇంకా వివరంగా మనం ఆ వచనం ధ్యానం చేసేటప్పుడు చూద్దాం. నేను చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటయ్యానంటే, నియంత, అబద్ధ ప్రవక్త, 2 సాక్షులు
ఈ విడవబడినటువంటి స్త్రీ అనగా ఎవరైతే హతసాక్షులుగా మారలేదో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇంకా భూమి మీద ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ భూమి మీదనే ఉన్నారు. పరిశుద్ధులు భూమి మీద లేరు అనేటువంటి మాట బైబిలుకు విరుద్ధం. ఆ రీతిగా చెప్పేటువంటి వాళ్ళు బైబిల్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మనము గ్రహించాలి. పరిశుద్ధులు భూమి ఉన్నంత కాలము ఉంటారు. పరిశుద్ధులు భూమి మీద లేనప్పుడు దేవునికి భూమితో పనేంటి? 1000 ఏళ్ల పరిపాలన దేవుడు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇక్కడ గమనించండి, ఈ 2.5 సంవత్సరంలో వీళ్ళంతా ఉంటూ ఉండగా యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలములో ఇక్కడ జరిగినటువంటి సంగతిని స్పష్టంగా గమనించండి. 8వ అధ్యాయము మొదటి నుంచి ఇదంతా కూడా మనం ధ్యానం చేశాం 5వ వచనం వరకు కూడా. యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు 7 దూతలు దేవుని సింహాసనం ఎదుటకు వచ్చారు. దేవుని సింహాసనం ఎదుటకు వచ్చినటువంటి ఆ 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. 7 బూరలు ఇచ్చిన తర్వాత ఈ 7 దూతలు కాకుండా వేరొక దూత వచ్చాడు. వేరొక దూత వచ్చి సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆ ధూపవేదిక మీద పరిశుద్ధుల ప్రార్థనలతో ఆ ధూపద్రవ్యములను కలిపి దేవుని సన్నిధికి చేరు విధముగా ఆయన ధూపవేదిక మీద నుంచి ధూపం వేశాడు. ఇది గతంలో మనం ధ్యానం చేశాం. అయితే ఈ దూత తన ధూపార్తిని అర్పించిన తరువాత 7 దూతలకు ఏమి పనినైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ పనిని ప్రారంభించడానికి, ఆ పనిని జరిగించడానికి వారి యొక్క బోర్లను తీసుకొని సిద్ధపడ్డారు. వారు బోర్లను తీసుకొని సిద్ధపడ్డారు అనేటువంటి మాటను మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు ధూపార్తి వేసినటువంటి ఆ దూత నిప్పులను తీసుకొని భూమి మీద పోసినప్పుడు కలిగినటువంటి ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం యొక్క ప్రభావమును అందరూ చూస్తూ ఉండగా వాటితో పాటు ఈ 7 దూతలు కొన్నిటికి ఆజ్ఞాపించారు. బోర ఊదారు అంటే దేవుడు ఒక పనిని చేసేటప్పుడు ఏ సాధనాలను వాడుకోబోతూ ఉన్నాడో, ఏ వాతావరణాలను ఆయన ఉపయోగించబోతూ ఉన్నాడో, ఏ ఆయుధాన్ని మనుషుల మీదకు పంపించబోతూ ఉన్నాడో దానికి ఆజ్ఞ ఇవ్వడమే దూత బోర ఊదడం. చాలామంది ఒక కొమ్మును పట్టుకోనో లేదో వేరొక ఇన్స్ట్రుమెంట్ని పట్టుకోనో ఊదినట్లుగా యోచన చేస్తూ ఉన్నారు. సహోదరులారా, ఈ మొదటి దూత బోర ఊదటము అనంటే ప్రకటించాడు. వేటికి ప్రకటించాడో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మొదటి దూత తన బోరను ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. వేటికి ఆ దూత ఆజ్ఞాపించాడు? వర్షానికి ఆజ్ఞాపించాడు, వడగండ్లకు ఆజ్ఞాపించాడు, రక్తమునకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఇంకా దేనికి ఆజ్ఞాపించాడు? అగ్నికి ఆజ్ఞాపించాడు. ఈ 4టికి కూడా మొదటి దూత ప్రకటన చేశాడు. మీరు వెళ్ళండి, దేవుడు మీకు నియమించినటువంటి పనిని జరిగించండి అని. వేటికి? మొదటిగా రక్తము, రెండవది వడగండ్లు, మూడవది అగ్ని, 4వది వర్షపాతము. వర్షాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. వర్షాన్ని ఎందుకు ఉపయోగించుకున్నాడన్నా, ఇక్కడ వర్షము అని లేదు కదా అని మీరు అడగొచ్చు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ వర్షము అనేటువంటి విషయంలో చాలామంది భక్తులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఎందుకనంటే భూమి పుట్టినది మొదలుకొని నోవహు జలప్రళయము వరకు భూమి మీద వర్షము పడలేదు అని బోధిస్తూ ఉన్నటువంటి బోధకులు ఉన్నారు. నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యానంటే, నేను కూడా దేవుని రక్తమందు కడగబడినటువంటి వాడిగా, క్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినటువంటి వాడిగా ఆయన నన్ను పలకరిస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు ఉన్న విశ్వాసముతోటి, దేవునితో నాకు ఉన్నటువంటి పరిచయముతోటి, ఆయన బిడ్డగా నా స్వతంత్రముతోటి నేను చెప్పిన మాట ఏమిటయ్యానంటే, నోవహు జలప్రళయము వరకు కూడా భూమి మీదకు వర్షము రాలేదు అనేటువంటి మాట అబద్ధము. ఎందుకయ్యా అనంటే, అంతకు ముందు ఉన్నటువంటి సంవత్సరాలు సుమారుగా నోవహు ఏ వయస్సు ఉన్నప్పుడు భూమి మీదకి జలప్రళయం వచ్చింది?
1657వ సంవత్సరం వరకు భూమి మీద వర్షము లేదు అని ప్రకటిస్తూ ఉన్నారు. నోవహు ఉన్నటువంటి కాలములో అనగా 1657వ సంవత్సరం, సుమారుగా 1657వ సంవత్సరమున జలప్రళయము వచ్చింది అనేటువంటిది లెక్క కట్టబడింది. ఇప్పుడు ఈ 1657 సంవత్సరాలలో వర్షము కురవలేదు అని చెప్తూ ఉన్నారు కదా చాలామంది. వర్షము లేకుండా పంటలు ఎలాగూ పండినాయి? ఆవిరితో పండినాయి అని చెప్తూ ఉన్నారు. భూమి మీద వర్షాన్ని కురిపించకుండా ముందుగా ఆవిరిని పంపించి తూచ్ అది కాదు వర్షాన్ని పంపిస్తాను అని చెప్పేసి దేవుడు అనుకునే అజ్ఞాన. దేవుడు వర్షాన్ని కాకుండా ముందు ఆవిరిని పంపించి ఇది సెట్ అవ్వలేదు పంటలు పండడానికి అని వర్షాన్ని పంపించాడా? సరే, జలప్రళయం అనేటువంటిది మనుషులను నాశనం చేయడానికి వచ్చింది. మరలా ఆ తర్వాత వర్షాన్ని దేవుడు పంటలు పండించడానికి ఎందుకు కురిపిస్తూ ఉన్నాడు? అదే ఆవిరిని మరలా పంపించవచ్చు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పంటలన్నీ కూడా వర్షపాతముతోనే పండుతూ ఉన్నాయి. దేవుడు కూడా ఒక వాగ్దానాన్ని చేశాడు. అదేమిటయ్యా అనంటే, భూమి మీద నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపిస్తున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించినప్పుడు ఈ యొక్క వర్షము అనేటువంటిది ఆదాముని మట్టి ముద్దగా చేసినటువంటి దినముననే వర్షము భూమి మీద కురిసింది. ఆవిరి లేచి భూమిని ముద్దగా చేసేటువంటి ఆవిరి ఎక్కడా కూడా పైనుంచి పడినట్లుగా లేదు. మట్టి ముద్ద అయ్యేటువంటి విధముగా భూమి తడిచింది అనంటే అది వర్షమే అని మనం గ్రహించాలి. వర్షమే అని మనం గ్రహించాలి. ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆవిరి నేల మీద నుండి లేచి వర్షము కురిచింది అనేటువంటి మాట వ్రాయలేదు, కానీ ఆవిరి లేచి అనేటువంటి మాట వరకే వ్రాశారు. గమనించండి, వర్షము లేకుండా ఆదాము చేయబడలేదు అనేటువంటిది నాకున్న విశ్వాసాన్ని బట్టి నేను నమ్ముతూ ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఈ 7 దూతలలో మొదటి దూత ఈ వర్షపాతాన్ని కూడా ఆజ్ఞాపించాడు. వర్షానికి చెప్పాడు, వడగండ్లకు చెప్పాడు, అగ్నికి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి మీ కార్యములను జరిగించండి. ఈ 4 మొట్టమొదటిగా ఉన్నటువంటి మాట రక్తముతో మిళితమైన వడగండ్లు. మరలా చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును. ఈ మాట గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎంతవరకు చెప్పగలనో తెలీదు, సమయాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు భూమి మీద చాలాసార్లు పడ్డాయి, మనందరికీ తెలుసు. వీటిని చాలామంది చూసి ఆస్వాదిస్తారు. కానీ దేవుడు ఈ వడగండ్లను శత్రువులను తరమడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనము. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. భూమి మీద వడగండ్లు చాలా ప్రాంతాలలో చాలా సమయాలలో వర్షము కురిసినట్లుగా ఈ వడగండ్లు పడుతూ ఉంటాయి. ఇదే ప్రకటన గ్రంథములో 5 మనుగులు కలిగినటువంటి వడగళ్ళు భూమి మీదకి రాబోయేటువంటి కాలము ఈ 3.5 సంవత్సరాలలోనే ఉన్నది. దాని గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఈ వడగండ్లు ఎట్లా ఉన్నాయి? రక్తముతో మిళితమై ఉన్నాయి. ఏ రక్తము ఇది? రక్తము అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ప్రాణి నిలబడడానికి ఆ ప్రాణికి ఉన్నటువంటి ప్రాణము రక్తమే. ఆ రక్తము అనేటువంటిది మనిషిలో ఉన్నటువంటి ప్రాణము కనుక దేవుడు మీరు జంతువుని వధించి చంపి తినినప్పుడు ఆ జంతువు యొక్క రక్తమును మీరు త్రాగవద్దు అని చెప్పారు. మనిషి యొక్క ప్రాణము అనగా రక్తము ఎంత విలువైనటువంటిదో దేవునికి తెలుసు. కొందరు భూమి మీద మనుషుల్ని ఒక చిన్న విషయాలకు చంపేస్తూ ఉన్నారు. ఆ చంపడం కూడా భార్యాభర్తల మధ్య గొడవో, డబ్బులు ఇవ్వలేదనో, లేదనంటే చిన్నపాటి కలహాలు కలిగి అన్నదమ్ముల మధ్యనో, తండ్రి డబ్బులు ఇవ్వలేదని కుమారుడో, తల్లి సరిగా చూసుకోవటం లేదని తల్లినో, ఎవరో చాలామంది నానా రకాలుగా మనుషులను చంపడానికి కాలు దువ్వుతూ ఉన్నారు. అయిలారా, నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ప్రాణము దేవుడు చాలా విలువైందిగా పెట్టాడు. అనగా రక్తము మనిషిలో చాలా విలువైనటువంటిది.
అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వడగండ్లతో పాటు రక్తము మిళితమైంది. ఈ మాట అర్థమైతే మీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. వడగళ్లతో పాటు రక్తముతో మిళితమైన వడగండ్లు, వడగళ్లతో మిళితమైన రక్తము కాదు, ఎక్కువ మోతాదు రక్తమే ఉన్నది. ఆ రక్తములో వడగళ్ళు మిక్స్ అయినాయి, వడగండ్లు కలిసినాయి. అసలు ఇది ఏ రీతిగా జరిగింది? రక్తపు వర్షము అనేటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో మనం చూసాం. దాని గురించి చాలామంది కొన్ని రకాలైనటువంటి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని చెప్పారు. ఇది వాతావరణంలో మార్పుల వల్ల కలిగింది అని ఇంకొక విధంగా చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ బైబిల్లో ఈ యొక్క రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి 3.5 సంవత్సరాలలో భూమి అందంతటా కూడా పరిశుద్ధుల యొక్క ప్రాణము ప్రోక్షించబడింది. పరిశుద్ధుల యొక్క రక్తము భూమిని తాకింది. చాలామందికి ఈ విషయాలు వినడానికి కూడా ఇంపితం అవ్వదు, వినడానికి కూడా ఇష్టపడరు. కానీ సహోదరులారా, యావత్ ప్రపంచమంతటా కూడా ఈ సంగతి జరగబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము నమ్మాలి, అంగీకరించాలి. అయితే ఈ రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లలో రక్తము అనేటువంటిది పరిశుద్ధులు చిందించినటువంటి రక్తము. ఈ పరిశుద్ధులు చిందించినటువంటి రక్తం అంటే ఎప్పటి నుంచి ఉన్నది? ఈ మొదటి 3.5 సంవత్సరములలో మాత్రమే ఉన్నటువంటి రక్తమా? కాదండి. ఈ మొదటి 3.5 సంవత్సరాలలో ఉన్నటువంటి రక్తము మాత్రమే కాదు. ఒక వచనాన్ని చదివితే అది మీకు అర్థమవుతుంది అనేటువంటిది నా ఉద్దేశము. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియా కుమారుడకు జకరియా రక్తము వరకు, ఈ మాట జాగ్రత్తగా వినండి, భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని వ్రాయబడి ఉన్నది. మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో. హేబేలు రక్తము మొదలుకొని మీకు ఒక చక్కని క్లారిటీ, హేబేలు యొక్క మరణములో ఒక చక్కని వివరణ దేవుడు రాయించి ఉంచాడు. ఏమిటదయ్యా అనంటే, భూమి ఏ రీతిగా రక్తాన్ని స్టోర్ చేసుకుంటూ ఉన్నది, ఈ పరిశుద్ధుల రక్తము ఏ రీతిగా భూమి పుచ్చుకుంటూ ఉన్నది, పొందుకుంటూ ఉన్నది అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. మీ అందరికీ తెలిసినటువంటి సత్యమే. మొట్టమొదటిగా భూమి మీద పుట్టినటువంటి వాడు కయ్యూను. కయ్యూను తర్వాత ఆదాముకి అవ్వకి ఇంకొక కుమారుడు పుట్టాడు, ఆయన పేరు హేబేలు. హేబేలు పశువుల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. భూమిని సేద్యపరిచేటువంటి వాడు కయ్యూను, గొర్రెలు కాసేటువంటి హేబేలు, ఇద్దరు కూడా వారి యొక్క ఫలాలలో శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశముతోటి హేబేలు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి కయ్యూను దేవునికి అర్పణలను తీసుకొని వచ్చారు. నా మాటలు జాగ్రత్తగా వినండి. అర్పణలను తీసుకొని వచ్చినటువంటి వారి ఇరువురి అర్పణలలో దేవుడు హేబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడు. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవునిని సమీపించేటువంటి వాడు తెచ్చినటువంటి అర్పణ మాత్రమే కాదు, అతను కూడా పరిశుద్ధపరచబడినటువంటి వాడై ఉండాలి. అతను కూడా దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడై ఉండాలి. దేవునిని సమీపించగలిగేటువంటి పరిశుద్ధత ఆ వ్యక్తిలో ఉండాలి. చాలామంది మందిరాలకు వెళుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానీ పరిశుద్ధత అనేటువంటిది లోపించడం వలన కొందరి ప్రార్థనలను దేవుడు ఆలకించడం లేదు. అదేంటండి దేవుడు ప్రార్థనలు ఆలకించడం లేదా అంటే, కొన్ని సందర్భాలలో మీ పాపము మీకును దేవునికి మధ్య అడ్డుగోడగా వస్తూ ఉన్నది. పరిశుద్ధత అనేటువంటిది లోపించడం వలన దేవుడు మీ ప్రార్థనను, మీ అర్పణను కూడా అంగీకరించడం లేదు. ఇక్కడ జరిగినటువంటిది కూడా అదే. హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణను తీసుకుని వచ్చాడు, అతని హృదయము కూడా పరిశుద్ధమైనటువంటిదే. ఎవరు వాక్యము చెప్తే హేబేలు నీతిమంతుడిగా మారాడు అనేటువంటి దాని గురించి ఈసారి ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం. ఆయనకు బోధ చేసింది ఆయన తల్లిదండ్రులే. ఏమి బోధ చేశారో కూడా ఈసారి ఎప్పుడన్నా కానీ మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కయ్యూను ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను వినలేదు, దేవుని మీద కోపగించుకున్నాడు, మంచి కార్యాలు చేయలేదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి సత్క్రియను విడిచి తన ఇష్టానుసారముగా జీవించినందు వలన దేవునికి దూరమయ్యాడు.
తనకున్నటువంటి ఆలోచనను బట్టి తన దేహము అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడినటువంటి మనిషి తీసుకొని వెళ్ళినటువంటి అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు 7వ వచనంలో 4వ అధ్యాయము ఆదికాండము, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఈ మాటలు వినండి. మనిషి పరిశుద్ధుడైతే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మనిషి అపవిత్రుడైతే తన యొక్క కష్టములో దేవుడు చూసి బహు బాధపడతాడు. అందుకనే యేసుక్రీస్తు నీతిమంతుల కోసం కాదు, దేవుడి కోసం భూమి మీదకు వచ్చాడనేటువంటి మాటను మనం చదువుకుంటాం. నశించిన దానిని వెదకి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుడు ఎన్ని మార్గాలలో నడిచినా తిరిగి దేవుణ్ణే గుర్తుపడతాడు. కానీ అనీతిమంతుడికి ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా లోకాన్నే వెతుకుతాడు. ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ముల పరిస్థితి కూడా అదే. తల్లిదండ్రులు బోధ చేశారు, దేవుడు మమ్మల్ని ఇట్లా వెలివేశాడు, ఇదిగో మేము దేవునితో మాట్లాడేటువంటి పరిశుద్ధమైన శక్తి కలిగిన వారమై ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఆయన చేతితో చేసుకున్నాడు, కానీ మేము చేసిన తప్పును బట్టి ఇదిగో ఈ రీతిగా బయటికి నెట్టివేయబడ్డాము అన్నప్పుడు ఒకరు దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నారు. కయ్యోను తన తల్లిదండ్రులు చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని వినలేదు. హేబేలు విని దేవునికి భయపడ్డాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణలలో దేవుడు అంగీకరించినటువంటి హేబేలు అర్పణను బట్టి కయ్యూను హేబేలు మీద కోపాన్ని పెంచుకోవడం వలన పొలములో ఇద్దరు పని చేస్తూ ఉండగా కయ్యూను వచ్చి హేబేలుని చంపివేశాడు. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది, దాన్ని చదువుకుందాం. ఒకసారి చదువుదామా? దేవుడే ఆ విషయాన్ని మనకు తేట తెల్లనగా చక్కగా వ్రాయించాడు, ఆయనే చెప్పాడు. ఇది 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఇక్కడ ఈ మాట వినండి జాగ్రత్తగా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? ఈ మాట జాగ్రత్తగా వినండి. నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది. ఎంతకాలం మొరపెట్టిందండి? హేబేలు రక్తము ఎంతకాలము మొరపెట్టింది? ఇందాక మనం చదువుకున్నాం కదా, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని ఈ మాట ఎవరు చెప్పారో తెలిసిన? మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. అంటే పాత నిబంధన అంతా అయిపోయి కూడా కొత్త నిబంధన ఆరంభంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. హేబేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన రక్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ఒక నీతిమంతుని యొక్క ప్రాణమునకు దేవుడు ఇచ్చిన విలువ ఎంతో చూడండి. ఒక నీతిమంతుని యొక్క రక్తముకు దేవునిని అంగీకరించినటువంటి వాని రక్తమును దేవుడు ఎంత విలువైనటువంటిదిగా ఎంచాడో చూడండి. చాలామంది యేసుక్రీస్తు వాక్యం ప్రకటిస్తూ ఉంటే, దేవుని గురించి బోధ చేస్తూ ఉంటే చాలా వీడియోలు మనకు ఉన్నాయి. స్వతహాగా నేను కూడా అనుభవించినటువంటిది ఉన్నది. కానీ ఆ మనుషులు నెట్టేసేటువంటి విధానము, కొట్టేటువంటి విధానములో, గాయపరిచేటువంటి విధానములో పరిశుద్ధుల యొక్క రక్తము కొంత భూమి తాకుతూ ఉన్నది, భూమి మీద పడుతూ ఉన్నది. ఆ రక్తమును దేవుడు లెక్కగడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. హేబేలు రక్తము మొదలుకొని ఎంతమంది నీతిమంతులైతే చంపబడ్డారో వారందరి రక్తము భూమిలో స్టోర్ చేయబడింది. ఆ రక్తము మొరపెట్టుచూ ఉన్నది. ఆ మొర ఎప్పటికీ ప్రజలకు తెలియజేశాడయ్యా దేవుడు అని అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా చెప్పారు. వీరు అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏమండి, మీరు చెప్పేది ఏమైనా అర్థం ఉందా? అసలు రక్తము భూమి మీద పడిన వెంటనే అది గడ్డగట్టుకుపోతుంది కదా, ఇంకిపోతుంది కదా. మీకు లోకమంతటికి బైబిల్ చెప్తున్న ఒక సమాధానం ఏమిటయ్యానంటే, నీతిమంతుని రక్తము భూమి మీద గడ్డ కట్టదు.
నీతిమంతుని రక్తము భూమి మీద సజీవముగానే ఉంటుంది. ఒకవేళ మీరు చూసినప్పుడు అది ఎండిపోయి ఉండవచ్చు. ఆ ఎండిపోయిన దానిని తీసుకువెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించండి, అందులో జీవపు కణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఒక నీతిమంతుని రక్తము భూమి మీద చిందించబడితే ఆ నీతిమంతుని రక్తము భూమి మీద ఎండిపోయినప్పటికీ కూడా అందులో జీవ కణాలు ఉంటాయి. అది నా దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన ప్రత్యేకమైన జీవము. ఆయనే జీవమై ఉన్నాడు కనుక ఆ జీవము ప్రతి ఒక్క విశ్వాసిలో దేవుడు ఉంచాడు. మీరు అనుకోవచ్చు, శరీరం కుళ్ళిపోతుంది కదా, మనిషి యొక్క రక్తము ఎండిపోతూ ఉన్నది కదా, విశ్వాసుల యొక్క రక్తము, విశ్వాసుల యొక్క ప్రాణము, విశ్వాసుల యొక్క శరీరము మరలా తిరిగి దేవుని స్వతంత్రించుకునేటువంటి సమయం రాబోతూ ఉన్నది. ఆ సమయమే ఈ ప్రకటన గ్రంథము. ప్రతి మనిషి భూమి మీద చిందించినటువంటి రక్తము యొక్క ప్రతీకారాన్ని దేవుడు తీర్చుకోబోతూ ఉన్నాడు. అదే ఈ 7వ దూత, మొదటి దూత ఊదినటువంటి బూర. ఇక్కడ పరిశుద్ధుల రక్తం అంతటినీ కూడా భూమి స్టోర్ చేసి పెట్టుకొని ఉన్నది. హేబేలు రక్తము మొదలుకొని ఈ 2వ 3.5 సంవత్సరాలలో అప్పటి వరకు శిరఛేదనం చేయబడినటువంటి వారు, దేవుని కోసం భూమి మీద రక్తమును ప్రోక్షించినటువంటి వారు, ఎవరి ప్రాణమైతే ఒలికించారో భూమి మీద వారందరి రక్తమును దేవుడు ఏం చేశాడో తెలిసిన? చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. భూమి మీద ఉన్నటువంటి ఆ రక్తమును ఆవిరిగా మార్చి దేవుడు వడగండ్లతో కలిపాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటిది అదే. భూమి మీద ఉన్నటువంటి నీతిమంతుల రక్తం అంతటినీ కూడా దేవుడు ఆవిరిగా, నీళ్లు ఏ రీతిగా ఆవిరవుతుందో ఆ రీతిగా పైకి తీసి దేవుడు వడగండ్లతో కలిపి మరలా తిరిగి వాటిని భూమి మీద పోశాడు. రక్తముతో మిళితమైన వడగండ్లు అంటే అవే. పరిశుద్ధుల రక్తమే అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ప్రాణము. ఆ రక్తం వారి పరిశుద్ధుల ప్రాణము, పరిశుద్ధుల రక్తము దేవుడు పైకి తీసి యావత్ ప్రపంచం అంతటా కూడా ఆ రక్తమును ఏమంటారు, చిలకరించాడు అన్నట్లుగా మనం మాట్లాడుకోవచ్చు. దేని ద్వారా చిలకరించాడయ్యా అంటే, ఇదిగో ఈ యొక్క వడగండ్ల ద్వారా యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క రక్తముతో మిళితమైన వడగండ్లు పడ్డాయి. అయితే వీటి ప్రభావములో పరిశుద్ధుల యొక్క రక్తము యొక్క ప్రభావము ఎంత ఉన్నతమైనటువంటిదో మీకు చెప్పాలి. నీతిమంతుని రక్తానికి దేవుడు ఇచ్చినటువంటి విలువ ఎంత, నీతిమంతుని యొక్క రక్తాన్ని దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో పరిగణించి దేవుడే కోపగించుకొని ఆయన ప్రతీకారం తీర్చడానికి వస్తూ ఉన్నాడో, ఆ ప్రతీకారంలో ఏమి జరగబోతూ ఉన్నదో 8వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. బైబిల్లో ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 79వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూస్తూ ఉండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. బైబిల్లో ప్రతి మాట చాలా విలువైనటువంటిది, చాలా అద్భుతమైనటువంటిది. కీర్తనల గ్రంథకర్త అంటూ ఉన్నాడు, అయ్యా ఎంతకాలం ఇంకా, ఇదిగో అన్యజనులు అంటూ ఉన్నారు వాళ్ళు దేవుడు ఏమైపోయాడు, క్రైస్తవులు ఈ రీతిగా చంపుతూ ఉంటే వాళ్ళ దేవుడు ఏమైపోయాడని ఇప్పటికి కూడా చాలామంది అంటూ ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దేవుడు శక్తివంతుడు కాదే, వాళ్ళను కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, నెట్టివేస్తూ ఉన్నా, ఎంత అల్లరిగా చేస్తూ ఉన్నారయ్యా అంటే, ఒక్కొక్క వ్యక్తి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే తన సొంత ఆస్తిని రాసివ్వమన్నట్టుగా ఎంత పోట్లాడుతూ ఉన్నాడో, ఎంత గొడవాడుతూ ఉన్నాడో, ఎంత వ్యతిరేకిస్తూ ఉన్నాడో. అందులో మీకు వచ్చినటువంటి లాభం ఏమి లేదు. మీరు రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ప్రకటిస్తూ ఉండగా మూర్ఖపు స్వభావం కలిగి వాళ్ళని నెట్టివేసి కొట్టి తిట్టి ఇంకా ఏమంటూ ఉన్నారు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మిమ్మల్ని కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే మీరు ఎటువంటి స్పందన చేయకపోగా మరలా మీ దేవుడు కూడా మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటి? మీ యొక్క రక్షణ కోసం దేవుడు ఓర్మి కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మీరు రక్షణలోనికి రావాలి అని తెలియక చేస్తున్నారు అని మీరు
మీకు ఇవ్వబడినటువంటి సమయము కోసము మీ పాపము పరిపక్వమయ్యేటంత వరకు దేవుడు ఓర్మితోటే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఓర్మి అయిపోయిన తర్వాత, నీ లెక్క సంపూర్తి చేసిన తర్వాత నిన్ను రక్షించేటువంటి వాడు ఎవ్వడు ఉండడు. ఇదిగో ఆ కాలమే వచ్చి ఉన్నది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి దూత తన బోర ఊదే సమయానికి అదే కాలము వచ్చింది. ప్రపంచం అంతటికీ కూడా దేవుడు లెక్క చూడబోతూ ఉన్నాడు పరిశుద్ధుల యొక్క రక్తము నిమిత్తము. దేవుడు పరిశుద్ధుల యొక్క రక్తము పట్ల ఎంత ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని తీరుస్తాడు అనంటే, యేసుక్రీస్తు యొక్క జీవితంలో, ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలలో చివరి భాగములో యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళి పిలాతు దగ్గర నిలబెడతారు. పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు ఆ పిలాతు ఒక అధికారి అయి ఉండి, ఆ అధిపతి న్యాయము తీర్చడానికి యూదులు తీసుకొని వచ్చినటువంటి ఈ యేసుక్రీస్తుని ఆయన ముందు నిలబెట్టిన తర్వాత పిలాతు అడుగుతాడు, ఏంటి నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే అని అధిపతికి సమాధానం చెప్పాడు, పిలాతుకు సమాధానం చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు నేరాలు మోపుతూ ఉంటే ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేదు. ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా మౌనముగా ఉన్నప్పుడు పిలాతు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు ఈ యొక్క పిలాతు. దేనికయ్యా అనంటే, మనుషులు నేరారోపణ చేస్తూ ఉన్న ఏ నేరానికి కూడా, ఏ అపవాదుకు కూడా దేవుడు తిరిగి సమాధానం చెప్పలేదు. యేసుక్రీస్తు సమాధానం చెప్పకుండా మౌనముగా ఉండడం వలన ఆ అధిపతి ఆశ్చర్యకపోయాడు. గమనించండి, ఆ తరువాత పిలాతు తన భార్య పంపినటువంటి ఒక ఉత్తరాన్ని చూసి, ఆ ఉత్తరంలో ఉన్నటువంటిది చదివి బహు ఆశ్చర్యచకితుడై తన భార్య మాటకు విలువిచ్చి, ఎందుకు విలువిచ్చాడో తెలిసినా, దేవుడు ఆ రాత్రి పిలాతు భార్యను దర్శించి నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తి జోలికి పోవద్దు అనేటువంటి ఉత్తరము వ్రాసి అతని భార్య పిలాతుకు పంపించింది. భార్య ఏమో నీతిమంతుడు అని చెప్తూ ఉన్నది. వచ్చినటువంటి జనులందరూ కూడా అతన్ని సిలువేయమని కేకలేస్తూ ఉన్నారు. అతనికి బదులుగా బరబ్బాను విడిచిపెట్టమని కేకలేస్తూ ఉన్నారు. ఈ కేకలన్నీ విని పిలాతు ఏం చేశాడయ్యా అనంటే, ఈ నీతిమంతుని రక్తముతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి నీళ్లు తీసుకొని వచ్చి తన చేతులు కడుక్కున్నాడు. చదువుదాం ఆ మాట కూడా ఒకసారి. పిలాతు అల్లరి ఎక్కువగుచ్చు ఉన్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ మాట వినండి, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనడని చెప్పగా 25వ వచనం చూడండి. అందుకు ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. యేసు క్రీస్తు రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వాళ్ళు పలికారు. సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు 3 మేకుల మధ్య వ్రేలాడబడాలి, కొరడాలతో కొట్టబడాలి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి, గాయాలు 5 రకాలైన గాయాలలో నుంచి మనిషి రక్తమంతా కూడా బయటికి రావాలి, ఆ రీతిగా హింస పొంది చంపబడాలి అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. గమనించండి, ఈ యొక్క నీతిమంతుడు పరిశుద్ధుడు పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవుని దైవత్వము, దేవుని నోటి మాట, దేవుడే అయి ఉండి తన సింహాసనాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రీతిగా మౌనముగా ఉండడానికి గల కారణం ఏమిటయ్యానంటే, మనకు పాప ప్రక్షాళన కలగడానికి, మన పాపమును మన నుంచి దూరపరిచి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన గొర్రె పిల్లగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయనను సిలువ వేయండి అని కేకలు వేసినటువంటి జనం ఎవరో తెలిసినా ఆ జనములోనే యేసుక్రీస్తు భూమి మీద నివాసం చేశాడు. ఆయన సొంత ఇంటివారు యూదులు, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి సంతానము వాళ్ళు. అంత గొప్ప వాగ్దానము చేసినటువంటి జనాంగము యేసుక్రీస్తును సిలువ వేయండి అని కేకలు వేస్తే
పిలాతు మాత్రం చేతులు కడుక్కొని పక్కకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి జనులు, యూదులు అందరూ కూడా వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, వాళ్ళకై వాళ్ళు తీర్పు కొని తెచ్చుకున్నారండి. వాళ్ళకై వాళ్ళు ఆ శిక్షను వాళ్ళ యొక్క తలల మీదకు, వాళ్ళ పిల్లల తలల మీదకు తీసుకొని వచ్చారు. తర్వాత జరిగిన సంగతి ఏమిటో తెలిసిన, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 30 సంవత్సరాలకు టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి, రోమా ఎంపరర్ వచ్చి యూదులు కనబడితే ఓచకోత కోసాడండి. భయంకరమైనటువంటి వధ జరిగించాడు. పసిపిల్లలను చంపేశాడు. గర్భిణీలతో ఉన్న స్త్రీలను కూడా విడిచిపెట్టలేదు అనంటే ఎంత క్రూరమైన వధ జరిగిందో చూడండి. షల్మనేసెరు కాలంలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. నెబుకద్నెజరు కాలంలో యూదుల్లో 90 మంది చెదిరిపోయారు. మిగిలినటువంటి ఈ భాగము యూదులు ఎప్పుడు చెదిరిపోయారో తెలిసినా, యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత వీరిని టైటస్ అనేటువంటి రాజు వచ్చి పూర్తిగా నిర్మూలన చేసి పడేశాడు. ఎక్కడా కూడా యూదులు ఒక సమూహముగా, ఒక దేశముగా కూడడానికి వీలు లేకుండా వాళ్ళని చల్లాచెదరు చేశారు. పిల్లలు చంపబడ్డారు. గర్భిణీ స్త్రీలు చంపబడ్డారు. పురుషులు అమ్మబడ్డారు. స్త్రీలు వాళ్ళ యొక్క గృహాలలో పనులు చేయడానికి భయంకరమైన వేదనలతోటి హింసించబడుతూ ఉన్నారు. మీకు తెలుసా, యూదుల చరిత్రను ఒకసారి మీరు నెట్లో చూడండి. వాళ్ళు ఎంత వేదన పడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంతగా వాళ్ళు వేదన చెందారు అనంటే, రొట్టె ముక్క కోసం లైన్లో నిలబడి కనీసం 3 పూట్లు ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉన్నది వాళ్ళకి. 3 పూట్లలు అంటే దరిదాపుగా 18 గంటలు పైబడి వాళ్ళు ఒక రొట్టె ముక్క కోసం ఎదురు చూడవలసి ఉన్నది. వాళ్ళ యొక్క దేహాలలో మాంసం అనేటువంటిది కనబడలేదండి. ఎముకల మీద ఒక చర్మము కప్పుకున్న గూళ్ళు వలె వాళ్ళు బ్రతికారు. చావడానికి, వాళ్ళను చంపడానికి గ్యాస్ ఛాంబర్స్ను వాడారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను కూరగాయలు అమ్మేసినట్లుగా అమ్మేశారు. యావత్ ప్రపంచం అంతటా చెదరిపోయినటువంటి యూదుల యొక్క మొర, ఇశ్రాయేలీయుల యొక్క మొర దేవుడు ఆలకించి క్రీస్తు శకము 948వ సంవత్సరంలో వాళ్ళను మరలా తిరిగి సమకూర్చాడు. యేసుక్రీస్తు రక్తమును బట్టి వాళ్ళు చేసిన ఆ యొక్క మాట, 25వ వచనంలో ఉన్న మాట, యేసుక్రీస్తును గురించి వాళ్ళ తలల మీదకు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క మాట, దేవుడు వారికి విధించినటువంటి శిక్ష అంత భయంకరమైనటువంటిదిగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయములో దేవుడు యేసుక్రీస్తును బట్టి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి నీతిమంతుల రక్తమును బట్టి ఆయన కోపాన్ని తీర్చుకోబోతూ ఉన్నాడు. ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అది యేసుక్రీస్తు రక్తం అండి, వీళ్ళంటే భూమి మీద పుట్టి పాపం చేసి పాపంలో పెరిగినటువంటి వాళ్ళు కదా అని మీరు అనవచ్చు. యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచిన తరువాత, పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుభవించిన తరువాత, పాపముతో ఇక జోలి వాళ్ళకు లేకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని కూడా పరిశుద్ధులుగా మార్చిన తరువాత వారి రక్తముకు కూడా దేవుడు శ్రేష్టమైన విలువని ఇచ్చాడు. అందుకనే అంటున్నాడు, హేబేలు రక్తము మొదలుకొని నీతిమంతుల రక్తం అంతయు కూడా మీ మీదికి వచ్చును. అదే ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ దూత బోర ఊదాడో అనగా ప్రకటించాడో, భూమి మీద ఉన్నటువంటి ఆ రక్తం అంతా కూడా ఆవిరిగా లేచి ఆ వడగండ్లతో పాటు కలిసి భూమి అంతటా కూడా ఆ రక్తముతో మిళితమైన వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లతో పాటు ఇంకేమేం పడ్డాయండి? రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు, అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. దేవుడు ఈ రక్తమును భూమి ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు కూడా ఈ యొక్క వడగండ్లు ప్రపంచం అంతటా కురిసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇందులో ఈ పరిశుద్ధుల యొక్క రక్తము విషయంలో ఎవరైతే హింసించినటువంటి వారిగా ఉన్నారో, క్రైస్తవులను ఇబ్బంది పెట్టిన వారై ఉన్నారో, క్రైస్తవులను హతసాక్షులుగా మార్చినటువంటి వారు ఉన్నారో, వారికి భూమి మీద శరీరకముగా తీర్పు తీర్చడానికే ఈ కార్యము. వాళ్ళ శరీరములో ఈ శ్రమ అనుభవించాలి. ఏమేమి ఉన్నాయో తెలుసా?
వాళ్ళకి రాబోయేటువంటి శ్రమలు కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నవో తెలుసా? ఒక్కొక్క శ్రమ మనం చూసినప్పుడు ఇందులో భయంకరమైనటువంటి ఆ వడగండ్లకు మనుషులకు ఎటువంటి హాని కలగలేదు, కానీ ప్రకృతి భయంకరమైనటువంటి వేదన పడింది. భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతయు కాలిపోయెను అని వ్రాయబడి ఉన్నది. ఈ వడగండ్లతో పాటు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు, అగ్నియు కురిసింది. ఈ రక్తమునకు దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యత ఏమిటయ్యానంటే, ప్రపంచం అంతటా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీస్తు విరోధి, దేవునిని వ్యతిరేకించేటువంటి వాడు, దేవుని బిడ్డలను హింసించేటువంటి వాడు శ్రమ పడవలసినటువంటిదే. వాడు శరీరములో ఉండగానే ఆ శ్రమను రుచి చూడాలి. శరీరములో ఉండగానే క్రైస్తవులు ఏ రీతిగా అయితే వారి ప్రాణము వారిలో ఉన్నప్పుడు వారు హింసించబడ్డారో, ఆ రీతిగానే ఆ భూమి మీద ఎవడైతే హింసించాడో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హింసను పొందుకోవలసిందే. మీరు అడగవచ్చు, అయ్యా హేబేలుని చంపినటువంటి వాడు మరి ఇక్కడ లేడు కదా, ఎందుకు మరి ఆ హేబేలు రక్తము మీద ఉన్నటువంటి అపరాధమును తీసుకొని వచ్చి దేవుడు ఈ కాలములో ప్రతీకారము తీరుస్తూ ఉన్నాడు అనంటే, ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడెను అని 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ హేబేలును చంపినటువంటి ఆ క్రూరమైన మనిషి కాదు, క్రూరమైనటువంటి బుద్ధి, క్రూరమైనటువంటి స్వభావము, క్రూరత్వానికి సంబంధించిన ఉద్రేకాన్ని రేపే సాతాను ప్రభావము ఇక్కడ కనబడుతూ ఉన్నది. కయ్యూను మొదలుకొని ఎందరైతే దేవుని యొక్క బిడ్డలను హింసించారో, వేధించారో వారందరిలో ఉండి ప్రభావాన్ని కనపరిచేటువంటి ఆ యొక్క దురాత్మ సమూహం ఏదైతే ఉన్నదో వారందరూ కూడా ఆ పట్టణములో ఉన్నారు. ఏ పట్టణం అది? రోమా పట్టణము. 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణము. యావత్ ప్రపంచమంతటా కూడా అథారిటీని సంపాదించుకున్నటువంటి నియంత వచ్చినటువంటి పట్టణము. ఆ పట్టణపు ప్రభావము ఈ పరిశుద్ధుల రక్తం అక్కడ కనబడుతూ ఉన్నది. ఇంకొక మాట, ఇదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. అక్కడ చూడండి, ఆ పట్టణములో ఉన్న దురాత్మ సమూహం అంతా కూడా, యావత్ ప్రపంచం అంతటా కూడా ఎవరైతే ఉన్నారో, దురాత్మ చేత ప్రేరేపించబడి పరిశుద్ధులను చంపిన వాళ్ళు, నీతిమంతులను చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, దురాత్మ సమూహం అంతా కూడా వచ్చి ఈ పట్టణములో నివాసము చేస్తూ ఉన్న కాలము ఈ 2వ 3.5 సంవత్సరము. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి వచనము కూడా మనకి తీసివేయడానికి, కలపడానికి అర్హత లేదు. ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకోవాలి. ఈ దురాత్మ సమూహం అంతా కూడా పట్టణములో ఉండి దేవుని బిడ్డలను ఇంకను వధించాలి అని, ఇంకను చంపేయాలి అని, ఇంకను కూడా వారిని పరలోక రాజ్యానికి వెళ్లకుండా వీరిని చూసి, ఎవరినైతే మనం చంపుతున్నామో వాళ్ళను చూసి అనేక మంది విశ్వాసులు క్రీస్తుని విడిచి వెళ్ళాలి అని చెప్పేసి బహు భయంకరమైనటువంటి వధను జరిగిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలిసినా, నా నిమిత్తము మీరు హింసించబడి, నిందించబడి, దూషించబడిన ఎడల ఏం చేయాలంట? సంతోషించి, ఆనందించి, దేవుని యొక్క కృప మనకి ఎంత సమీపంగా ఉన్నదో చూడండి. మీరు సంతోషించండి, ఆనందించండి. ఎవరైనా కానీ మిమ్మల్ని నిందించినప్పుడు అది మీకు ఆశీర్వాదమే. ఒకవేళ మీరు గనక దేవుని కోసం మీ ప్రాణముననగా రక్తమును ప్రోక్షించినట్లయితే, ఎవడైనా కానీ మీ యొక్క రక్తమును చిందించేటువంటి విధముగా మిమ్మల్ని హింసించినట్లయితే, మిమ్మల్ని చంపినట్లయితే, మిమ్మల్ని శిరచ్ఛేదనం చేసినట్లయితే, మీరు ఆశీర్వాదం పొందుకున్న వారై దేవునితో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి రాబోతూ ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ కాలంలో పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు.
ఆ పరిశుద్ధులను చంపడానికే వెంటాడుతూ ఉన్నారు. మొదటి 3.5 సంవత్సరాలలో అనేక మందిని చంపారు. కయ్యోను మొదలుకొని అప్పటి వరకు కూడా చిందించబడినటువంటి రక్తమంతా కూడా దేవుడు ఆవిరిగా మార్చి వడగండ్లతో పాటు కలిపి యావత్తు ప్రపంచం అంతటా కూడా ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. ఇక మీదట జరగబోయేటువంటిది ఏమిటయ్యా అంటే, వారు ఎంత శ్రమ పొందారో, దేవుని బిడ్డలను హింసించినటువంటి వారిని దేవుడు ఈ భూమి మీద హింసలు, శ్రమలు, కష్టాలు పెట్టడానికే ఈ 2-3.5 సంవత్సరంలో శ్రమలన్నీ రాబోతూ ఉన్నాయి. కొంతమంది అడగవచ్చు, బ్రదర్ మరి ఆ కాలంలో క్రైస్తవులు ఉంటే వారికి శ్రమలు రావా, వారికి కష్టాలు రావా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఈ మాట అడగకూడదనేది నా ఉద్దేశం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను ఊడి పడదు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన యందు రక్షణ పొందుకున్నటువంటి మనము ఎక్కడా కూడా దేవుని వలన మనకు శ్రమ కలుగుతుంది అనేటువంటిది మనం చెప్పకూడదు. 3.5 సంవత్సరాలలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుడు పెట్టినటువంటి శ్రమలు, దేవుడు పంపించినటువంటి శ్రమలు, వాటి వలన ఏ క్రైస్తవుడికి కూడా ఎటువంటి హాని కలుగదు అని చెప్పేసి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాసి పెట్టారు. వారిని పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి 14వ వచనం కూడా చదువుకుందాం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలము, సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. కాలము అనగా సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరాలు, అర్ధకాలము అనగా 6 నెలలు. 3.5 సంవత్సరాలు ఆ సాతానుగాడి ముఖము చూడకుండా వడాకాలంలో భూమి మీదే ఉన్నాడు. వాడు మనుషులకు కనబడ్డ కానీ భూమి మీదే ఉన్నాడు. 2 సాక్షులు మనుషులకు కనబడతారు, నియంత మనుషులకు కనబడతాడు, అబద్ధ ప్రవక్త మనుషులకు కనబడతాడు, ఈ స్త్రీ విడవబడినటువంటి పరిశుద్ధ సమూహము మనుషులకు కనబడతారు. కానీ ఈ సాతానుగాడు భూమి మీదే ఉంటాడు కానీ మనుషులకు కనబడడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధుల రక్తమును బట్టి దేవుడు భూమి మీదకి తీసుకొని రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలలో పరిశుద్ధులకు ఏ హాని జరగదో. ఇంకొక మాట కూడా నేను చదివి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను తప్పించెదను. వాళ్ళు భూమి మీదే ఉంటారు కానీ తప్పించబడతాడు. ఆయన రెక్కలు పరిశుద్ధుల మీద ఆ రీతిగా కప్పి ఉంచుతాడండి. ప్రతి ఒక్క మనిషి దగ్గర దేవుడు తన దూత సమూహాన్ని ఉంచుతాడు, వందలలో ఉంచుతాడు. భయపడవలసిన అవసరం లేదు. ప్రార్థన చేయమంటే మనం చేసేటువంటి ప్రార్థన భయము అని చేయవద్దు. దేవుడు మనతో పాటు ఉన్నాడు అని ధైర్యముతో చేద్దాం. ఇక భూమి మీదకి రాబోయేటువంటి శ్రమలు వడగండ్ల వలన, మొదటి దూత బోర ఊదినప్పుడు వచ్చేటువంటి శ్రమలలో వడగండ్ల వలన, అగ్ని వలన ఏమేమి జరిగింది, ఎంత భయంకరమైనటువంటి విపత్తు సంభవించింది అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మేము చూద్దాం. తప్పకుండా వీక్షించండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.